బైబిల్లో ఉన్నవని చెప్పినట్టుగా జరుగుతున్నాయని మరోసారి రుజువుతుంది. కొలోసల్ బయోసైన్స్ కు చెందిన సైంటిస్ట్ 10,000 సంవత్సరం క్రితం అంతరించిపోయిన డైర్వోల్స్ ని మళ్ళా సృష్టిస్తున్నారు. డైర్వోల్స్ యొక్క 13,000 నాటి టూత్ నుంచి ఇంకా 72,000 నాటి స్కల్ నుంచి డిఎన్ఏని సేకరించి సాధారణమైన గ్రే వోల్ఫ్ డిఎన్ఏతో 20 రకాలుగా మాడిఫై చేసి సరోగసీ డాగ్ ద్వారా అక్టోబర్ 2024 టామ్లెస్ అండ్ రీమస్ అనే ట్విన్స్ ని పుట్టించారు. మన జాన్లో ఇంకో డైర్ వోల్ఫ్ అయిన కాలేసిని కూడా పుట్టించారు. ఈ డైర్ వోల్ఫ్ 7 ఫీట్ ఇంకా 150 పౌండ్ బరువుతో ఉంటుంది. అయితే ఈ డైర్ వోల్ఫ్స్ ఇప్పుడు 2,000 ఎకరాల స్థలంలో డ్రోన్స్, కెమెరాస్ ఇంకా స్పెషలైజ్డ్ డాక్టర్స్ మధ్య ఇవి పెరుగుతున్నాయి. ప్రస్తుతం 5.5 అడుగులు 80 పౌండ్స్ బరువుతో ఉన్నాయని, ఫ్యూచర్ లో ఇంకా బరువు పెరుగుతుందని చెప్తున్నారు. ఇదే కాకుండా అంతరించిపోయిన ఊలి మమత్, డోడో, టస్మానియన్ టైగర్ ని కూడా 2028 లోపు తిరిగి తీసుకొస్తామని చెప్తున్నారు. ఇది దేవునికి ఇంకా సృష్టికి విరుద్ధమని కొందరు చెప్తుంటే నోవాహ్ దినములు బిబ్లికల్ ప్రొఫెసీ అని కొందరు చెప్తున్నారు. దీనికి నోవాహ్ దినములకు సంబంధం ఉందా అంటే ఉంది. ఆ కాలంలో ఫాలెన్ ఏంజల్స్ కి లీడర్ అయిన సామాంజ ఇతర ఫాలెన్ ఏంజల్స్ ని పాపంలోకి నడిపించమే కాకుండా జంతువుల డిఎన్ఏ, మనుషుల డిఎన్ఏతో జెనెటికల్ గా ఎక్స్పెరిమెంట్ చేసి హైబ్రిడ్ క్రియేచర్స్ ని సృష్టించారు. అయితే జలప్రలయం చేత దేవుడు అంతటిని తుడిచివేశారని మనకు తెలిసిందే. అయితే అప్పుడు ఫాలెన్ ఏంజల్స్ ఎలాగైతే హైబ్రిడ్ క్రియేచర్స్ ని క్రియేట్ చేశారో ఇప్పుడు ఈ సైంటిస్ట్ కూడా అంతరించిపోయిన వాటి కోసం ఫాసిల్ డిఎన్ఏతో హైబ్రిడ్ క్రియేచర్స్ ని సృష్టిస్తున్నారు. అంత్య దినాల సూచనలో భూమి యొక్క నాశనం గురించి ప్రకటన గ్రంథంలో చెప్పబడుతుంది. కాబట్టి మనం నోవాహ్ దినాల్లో ఉన్నామని తెలుస్తుంది. సో గెట్ రెడీ.